तेलंगाना के पूर्व मुख्यमंत्री चंद्रशेखर राव से एसआईटी द्वारा पूछताछ किए जाने के विरोध में पेदापल्ली के पूर्व विधायक दासरी मनोहर रेड्डी के नेतृत्व में बीआरएस कार्यकर्ताओं ने आंदोलन किया। पेदापल्ली शहर में भारी बाइक रैली निकालकर काले बैज बजाकर विरोध जताया। पेदापल्ली बस स्टैंड के पास अंबेडकर चौरास्ता पर राजीव राजमार्ग पर रास्ता रोको का प्रदर्शन किया। इस दौरान उन्होंने आरोप लगाया कि सत्तारूढ़ कांग्रेस पार्टी तेलंगाना के पहले मुख्यमंत्री केसीआर के खिलाफ दुर्भावपूर्ण रवैया अपनाते हुए उन्हें परेशान कर रही है। इस मौके पर पूर्व विधायक दासरी मनोहर रेड्डी ने कहा कि रेवंत रेड्डी सरकार फोन टैंपिंग मामले में केसीआर, केटीआर, हरीश राव को फंसाने की साजिश रचकर उन्हें परेशान कर रही है। उन्होंने चेतावनी दी कि यदि शिष्ट नेताओं को नुकसान पहुंचाने की कोशिश की गई तो राज्य आग के गोले में बदल जाएगा। उन्होंने कहा कि यदि रेवंत रेड्डी सरकार अभी भी पूर्व मुख्यमंत्री केसीआर के खिलाफ साजिशें बंद नहीं करती है तो आने वाले दिनों में आंदोलन को और तेज किया जाएगा। రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కక్ష సాధింపు ధోరణికి పాల్పడి తెలంగాణ సాధకులు ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ జాతిపితగా మనం తెలంగాణ ప్రజలచే పిలుచుకోబడుతున్నటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వటం ఇది అమానుషం. గౌరవం లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధకుడైన గౌరవం లేకుండా ఇవాళ కేవలం కక్ష సాధింపు చర్యలతోని మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలని ఒక దుర్మార్గమైన తలంపుతోని మరి నోటీసులు అందజేసి విచారణకు పిలవడం అనేది దారుణం. ఇది ఏమాత్రం గౌరవం లేకుండా, ఒక మంచి చెడ్డ ఆలోచన లేకుండా కేవలం రాజకీయ కక్ష సాధింపుతోని వాళ్ళకి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కేసీఆర్ గారికి ఏదైనా ఇటువంటి మరి ఏదైనా జరిగినట్టయితే ఈ తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది. ఈ ప్రభుత్వాన్ని నూకలు చేయలేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి తలదిక్క పనులు, తప్పుడు మార్గాలు, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజల అభివృద్ధి కొరకు ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు మనం నిలబడితే బాగుంటుంది. కానీ అవన్నీ హామీలు పక్కకు పెట్టి, ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి, అభివృద్ధిని పక్కకు పెట్టి కేవలం ఒక కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని మరి ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారికి కానీ, తెలంగాణ నాయకత్వానికి కానీ ఇవాళ మీరు ఏదైనా మరి ప్రమాదం తలపెట్టినట్టయితే మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఇవాళ హెచ్చరిస్తూ ఇటువంటి దారుణమైనటువంటి అమానుషమైనటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం.